పరిస్థితులు నిన్ను భయపెట్టవచ్చు, మనుషులు నిన్ను భయపెట్టవచ్చు, పరిస్థితులకి వ్యతిరేకంగా నిలబడవచ్చు. బట్ ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను ఎవరిని నమ్మి ఉన్నానో, నేను ఎరిగి ఉన్నాను, నా దేవుడు నన్ను కాపాడడానికి ఆయన శక్తి కలిగిన వాడయ్యును. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదమే. అయితే మన నమ్మకము తల్లిదండ్రుల మీద కంటే కూడా మనం సృష్టించిన దేవుని మీద ఉండాలి. ఆమె నుంచి చదువుతారు కొంచెం గట్టిగా. యాకోబును గొప్ప చేసింది వారి తల్లిదండ్రులు కాదు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, యాకోబును గొప్ప చేసింది వాళ్ళ అన్న ఆశీర్వాదాలు కాదు, యాకోబును గొప్ప చేసింది వాళ్ళ తండ్రి దీవెనలు కాదు, యాకోబును గొప్ప చేసింది వాళ్ళ మామ దీవెనలు కాదు, లేకపోతే భార్యలు తెచ్చిన ఆశీర్వాదాలు కాదు. యాకోబును గొప్ప చేసింది, యాకోబును గొప్ప చేసింది పెనియేలులో దేవుడు అతన్ని దర్శించి వింటున్నారో వాడిని విరగొట్టి మార్చాడు. చూసారా, ఆ రోజు నుంచి దేవుడు అతని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. కనుక మరలా బలం ఉండవచ్చు, నీకు బలగం ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, నీకు ఏదైనా ఉండవచ్చు. మరలా చెప్పాలనుకుంటున్నాను, ఇవి ఏవి నువ్వు ఆస్పదం చేసుకొనక జీవము కలిగిన దేవుని గనక నువ్వు నమ్మగలిగితే ఆయన నీ తలను పైకి లేవనెత్తగలిగిన వాడై ఉన్నాడు. కొందరు గుర్రములను బట్టి మాట్లాడాలి, కొందరు రథములను బట్టి అతిశయించుచున్నారు, నేనైతే. కనుక ప్రియులారా, దేవుని యందలి నమ్మకం ఉంచాలి. వాడికి నమ్మకం లేకపోతే నీకు ఆ ఊరు కూడా లేదురా అన్నాడు.